నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. నాగులపల్లిపాడు మండలం అమనబురులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి సతీమణి కుమారుడు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి లోకేష్ ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమని అన్నారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామంలో ఆధిపత్య పోరే ఈ హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు వెల్లడించారు. గ్రామంలో ఆధిపత్య పోరు, భయం, బెంగ, ఆందోళనలో భాగంగా నాగులపల్లిపాడు మాజీ ఎంపీపీ అమ్మనబురులకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు పథకం పన్ని ఒక ప్రణాళికాబద్ధంగా గత నెల 22వ తేదీ రాత్రి 7:30 హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితులను, కుట్రదారులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ అన్నారు. ఒంగోలు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లాస్ట్ మంత్ ఏప్రిల్ 22వ తేదీ ఒంగోలు నగరంలో నాగులపల్లిపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్డు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తన వ్యాపారాన్ని లాస్ అయ్యని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మనల్నంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అని ఇతని పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి
20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, మీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. అతను సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధవుతాడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు అయినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాతూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది, ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది. దీంట్లో 9 మంది అరెస్ట్ చేస్తాం, 3 పరారీలో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎటువంటి రియలైజేషన్ ఇంకా ఎవరెవరు కలిశారనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడి దాదాపు 15 రోజులు ఎక్కడ చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా. కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి, ఎక్కడ అలిగేషన్స్కి తావు లేకుండా ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏలెత్తి చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన టీం అంతా కూడా దీన్ని చక్కగా ప్రొజెక్ట్ చేశారు. నేను కూడా దీంట్లో ఒక సీరియస్గా తీసుకొని ఈ కేసుని అన్ని మూలల 2 వీలర్లో కానివ్వండి అన్ని ప్లేసెస్లో తిరిగి ఆ 2 వీలర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ టీం అందరూ కూడా చక్కగా పనిచేశారు. ఈ కేసు ఈరోజు ఇలా డిటెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులు మీ ముందు ప్రొడ్యూస్ చేసే చట్టం ముందు నిలబెట్టడంలో నాకు సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. మండల తెలుగుదేశం పార్టీ విభేదాలకు తావు లేకుండా గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. నల్లూరి గార్డెన్స్లో నిర్వహించిన టీడీపీ కొత్తపట్నం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పుడు ఆ గ్రూప్లో మమ్మల్ని కూడా యాభై శానిటేషన్ ప్రాబ్లం అయితే అబ్జెక్షన్స్ ఉన్నాయో అది సార్ట్ అవుట్ అవ్వాలి. దాంట్లో ప్రతి ఒక్కరు ఇంకొక నెల 2014-19 మధ్య టీడీపీ హయాంలో మండలంలో 12 వంతెనలతో పాటు ముఖ్యమైన రహదారుల నిర్మాణం చేపట్టిన విషయం గుర్తు చేశారు. మిగిలిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 7 గ్రామాల్లో ఉపాధి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఇదే రీతిలో మిగిలిన గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నందున అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని అన్నారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎంపికైన కామిపల్లి సీతారామయ్య, మాజీ ఎంపీపీ నాళ్లం నరసమ్మ, నాయకులు రామచంద్రరావు గౌడ్, గేనం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీలను నియమించారు. ముందుగా ఆయా గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మధుసూదన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకు వచ్చే లోపలికి దగ్గర 11 నెలలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత 11 ఏళ్ళు. ఈరోజు మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మండలం మైనస్ వచ్చే మండలాన్ని మీ
మీరందరూ చాలా జాగ్రత్తగా అందరూ కూడా కలిసి సీరియస్గా పనిచేశారు కాబట్టి మన ఎన్నికల్లో 2900 ఓట్లు మెజార్టీతో మనం ప్రతి విషయాల్లో కూడా అందరం కూడా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కలిసిగా పనిచేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే కానీ గ్రూపులు కట్టుకొని గ్రూపులుగా ఉండి మనం చేసుకున్నామంటే మళ్ళా ఊరు బాగుపడదు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. మనకుండే 14-18లో మ్యాక్సిమం కూడా మీ మండలానికి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు కూడా మనం చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు మిగిలింది ఈత మొక్కల భద్రీకరణ ఉద్యోగం కలిగింది. అదేవిధంగా మనకి పాదర్తి నుంచి గుణమాల వరకు రోడ్డు ఒకటి పెండింగ్ పడింది. అది 2 కిలోమీటర్లు ఆగిపోయింది. అప్పుడు ఎట్లా ఉందో ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు అదేవిధంగా పనిచేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ అవతల నుంచి మనకి కొత్తపట్నం రోడ్డు మీదుగా పల్లిపాలెం వరకు డబుల్ రోడ్డు, ఆ రోడ్డు కూడా మనం అప్పుడు ఆగింది. ఆ రోడ్డు కూడా ఇప్పటికీ అలానే ఉంది. దాన్ని కూడా పెట్టారు. అది కూడా తొందరలో శాంక్షన్ ఉంది. పల్లిపాలెం బీచ్ వరకు డబుల్ రోడ్డు తోటి సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా తొందరలోనే మనకి మేజర్గా తాగునీరు అనేది మనకి ఇబ్బంది రాకూడదు. తాగునీరు కోసం కూడా ప్రతి ఊళ్ళో కూడా ఓవర్ ట్యాంక్ కానీ ఆల్రెడీ ఈ మధ్యకాలంలోనే 2-3 ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టాం. దాన్ని కూడా ఇంకా ఓపెన్ చేద్దాం. అందులో ఒకటి పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నంలో ఒకటి పెట్టాం. ఇంకా ఆర్ఓ ప్లాంట్ ఆల్రెడీ పాయించారు ఉండేటప్పుడు మన గీత ముక్కల్లో ఒకటి పెట్టాం. కొత్తపట్నంలో ఒకటి పెట్టాం. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టుకొని ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీరు తాగే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్. మన పార్టీ ముందుంటుంది. కాకపోతే ఈరోజు ఉండే పరిస్థితులు ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలో ఏంటి అంటే ఇందాక కూడా నేను ఆర్డీఓతోటి అదేవిధంగా నా నోటీస్కి వచ్చిన ఒక 4 పంచాయతీలని వాళ్ళని పిలిపించుకొని ఎంఆర్ఓని ఆర్డీఓని అదేవిధంగా విఆర్ఓని వీళ్ళందరూ కూడా పెట్టి దాంతోపాటు మళ్ళా పెన్షన్లు కూడా పోయినసారి గవర్నమెంట్ కావాలని చెప్పేసి మన వాళ్ళ కొంతమందికి పెన్షన్ రాకుండా చేసింది. ఆ పెన్షన్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు పెన్షన్లు కూడా ఇది రేషన్ కార్డులు అవగానే దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. అది కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తాం. ఆన్లైన్లో మీరు పెన్షన్స్ కూడా అప్లై చేసుకుంటే 100% పెన్షన్లలో ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లలో మీ అందరికీ వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మళ్ళా మేజర్గా ఇంకొక ఇబ్బంది ఏంటంటే ప్రతి ఊరిలో పట్టాలు అవసరం. ఈరోజు ఇళ్లలో ఎక్కువైపోయారు. పట్టాలు కొత్త పట్టాలు కావాలి. అందరూ కూడా సొంతలు కట్టుకోవాలంటే మనకి పట్టా అవసరం ఉంది. దానికోసం అని చెప్పి కూడా ఇందాక కూడా నేను వాళ్ళ విఆర్ఓకి ఎంఆర్ఓ కూడా చెప్పాను. ప్రతి విలేజ్లో ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది, పట్టాలు ఎన్ని ఎకరాలు కావాల్సి వస్తుంది, ఎన్ని ఎకరాలు అక్కడ ఆ ఊరి దగ్గర ఉందా లేదా, లేకపోతే కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి కూడా దాన్ని వేసిమని చెప్పాను. అది వేసి వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఒకరోజు పట్టాల పంపిణీ కార్యక్రమాలు పెట్టి అందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో భాగంగా ప్రయాణికుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్కు సమాధానం ఇచ్చారు. ఒంగోలు డిపో పరిధిలోని గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేసే విషయంలో ప్రయాణికుల సలహాలు సూచనలు తీసుకుంటామని, ప్రయాణికుల సౌకర్యార్థం వారి కోసం బస్సులను ఏర్పాటు చేసేందుకు డైల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా వారి సమస్యలను సావధానంగా వింటున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో కొత్త ఫ్యాన్లు బిగించడం జరుగుతుందని, అలానే పారిశుధ్య కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఈ వేసవిలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. సరస్వతి నది పుష్కరాలకు, అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి నెల కూడా ప్రయాణికుల నుంచి ఒంగోలు డిపో పరిధిలో ఏదైనా సమస్యలున్నా, ఏదైనా సౌకర్యాలు వేరే కల్పించాల్సి ఉన్నా, రూట్లో ఏదైనా బస్సులో అవసరం ఉన్నా కూడా
డైలీ యువర్ డిఎం అనే కార్యక్రమం నడపడం ద్వారా వారి సమస్యలు తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 11 నుంచి 12 వరకు డైలీ యువర్ డిఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఒక కాల్ వచ్చింది. మోటుపాలలో ఒక ఎక్స్ట్రా సర్వీస్ కల్పించవలసిందిగా కోరడం జరిగింది. అట్లానే కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా స్వీకరించి ప్రయాణికులు ఏవైతే కావాలో వాటిని మా అవకాశం ఉన్నంత వరకు 100% చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లానే ఇదే విధంగా తెలియజేసేది ఏంటంటే ఆర్టీసీ బస్టాండ్ అన్నింటిలో కూడా మంచి సౌకర్యాలు కల్పించున్నాము. ఒంగోలు డిపోలో చైర్స్ దాదాపు 167 ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి 3 సీటర్ చైర్స్ ఉన్నవి. వాటన్నిటి కూడా పెయింట్ లేపించడం జరిగింది. అట్లానే కొత్తవి సీలింగ్ ఫ్యాన్స్ బిగించడం జరిగింది మొత్తం ప్లాట్ఫామ్ అన్నింటిలో కూడా. ఏంటంటే సీలింగ్ రిపేర్స్ ఉంటే వాటిని కూడా క్లీన్ చేయడానికి రిపేర్ చేయడానికి సన్నాహాలు స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి. అదేవిధంగా మంచినీళ్ళు ఎండాకాలం ప్రయాణికులు ఇబ్బంది ఉండటం కోసము సత్యసాయి ట్రస్ట్ వారిచే మంచి త్రాగునీరు చల్లటి త్రాగునీరుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవిగాక ఒక చలివేంద్రం ఒకటి ఇటు పొందూరు వైపు బస్టాండ్ వైపు ఉంటుంది. మన తాగునీరు మున్సిపల్ వాటర్ కూడా ఉంది. అట్లా 3 వైపులో కూడా వాటర్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. అట్లానే టాయిలెట్స్ వాటన్నిటి కూడా రిపేర్లు చేయించి చాలా సౌకర్యవంతంగా నీట్గా ఉండేట్టు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని మా సూపర్వైజర్ చేత ప్రతి గంటకి చెక్ చేసుకొని వాటి మంచి క్లీన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ప్రయాణికులకి మంచి సౌకర్యవంతమైన బస్సులే కాదు, మంచి సౌకర్యవంతమైన బస్టాండ్ కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాలను కలుగజేస్తున్నాము. వీటన్నింటిని కూడా ప్రయాణికులు స్వీకరించి ఆర్టీసీని ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా తెలియజేసేది, ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే మేము బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా బ్యాచ్ కానీ విడివిడిగా కానీ డిపో మేనేజర్ నెంబరు 9959225695 మనం సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి సరస్వతి పుష్కరాలకి బస్సులు ఏర్పాటు చేస్తాము. అట్లానే ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ గౌరవ పౌర్ణమికి అరుణాచలానికి కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే నెల 8వ తారీఖు ఈవినింగ్ బయలుదేరుతుంది. 10వ తారీఖు గురు పౌర్ణిమ, దానికి వెళ్ళేటట్టు బస్సు ఏర్పాటు చేయమైంది. ఈ సౌకర్యాలు కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాగులుప్పలపాడు మండలం అమ్మనంబురుల్లో మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చెదలవాడలోని శ్రీ సాయి విష్ణు విలాస్ చతుర్వాటిగా విల్లాలోని హెలిప్యాడ్ వద్ద జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు, కనిగిరి, కందుకూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, జనసేన నాయకులు కంది రవిశంకర్, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ దామోదర్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ఆళ్ల చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలో నీటి ఎద్దడి నివారణకు అమృత్ 2 పథకం ద్వారా 410 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు త్వరలో ప్రారంభిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చొరవతో నగరంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు అమృత్ 2 పథకం కింద 410 కోట్లు మంజూరైనట్లు కమిషనర్ తెలిపారు. అమృత్ 2 పథకంపై కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గతంలో గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి అమృత్ పథకం ద్వారా ఒంగోలు నగరం ఏడుగుండ్లపాడు వరకు పైప్ లైన్ నిర్మించాలని, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలిచిపోయిందని కమిషనర్ అన్నారు. మళ్లీ అమృత్ 2 పథకం ద్వారా ఒంగోలు నగరంలో పాత పైపు లైన్లన్నీ తొలగించి వాటి స్థానంలో కొత్త పైపు లైన్ నిర్మాణం చేపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రతిరోజు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకోసం అమృత్ పథకం ద్వారా గతంలో వెంకటేశ్వర కాలనీ మీదుగా రంగుల ఫ్యాక్టరీ వైపు పైపు లైన్ నిర్మాణం చేసి వాటర్ హెడ్ ట్యాంకర్లను కూడా మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా నగరంలో మరికొన్ని ప్రాంతాలలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు త్వరలో ప్రారంభిస్తారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ పథకం పూర్తయితే శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆశించిన విధంగా ప్రతిరోజు పట్టణ ప్రజలకు నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అమృత్ 2 కింద మనకు 410 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది అది. సో త్వరలో దానికి పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి టెండర్లు పూర్తయినటువంటి కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ పనులు చేపడతారు. సో ఎప్పుడైతే మనకు అమృత్ 2 పథకం కింద ఈ 410 కోట్ల పనులు ప్రారంభమవుతాయో దాదాపుగా 17కు పైగా ఈఎస్ఎల్ఆర్స్ నిర్మిస్తాము, పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దాదాపు ఒక 1.5 ఇయర్ పైన పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పట్టణ ప్రజలకు రోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేయాలన్నటువంటిది గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన. అందువల్ల వారి సూచనల ప్రకారము కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో అమృత్ 2 పథకం కింద వచ్చినటువంటి వాటి ద్వారా మనకు ప్రధాన సమస్య మంచినీటి సమస్య. సో ఈ సమస్య తీర్చడానికి అమృత్ పథకం చాలా ఉపయోగపడుతుందని భావిస్తుంది. సో ఇప్పుడు మనకు చెరువులు కూడా అన్నీ మనకు ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్స్ అన్నీ కూడా దాదాపు ఒక 68% ఇప్పుడు చెరువు నించుకున్నాం మనము. ఎస్ఎస్ ట్యాంక్ 1 and 2 ఉన్నాయి మనకు. అది కూడా సస్టైనబిలిటీ జూలై 25 వరకు ఏ విధమైనటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా మేము ప్రణాళిక మా ఇంజనీర్లు ప్లాన్ చేసుకున్నారు. సో జూలై వరకు మనకు ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం లేదు. సో దాన్ని మళ్ళీ వాటర్ ఈ నెల ఆఖరికి లోపు మళ్ళీ మేము వాటర్ రామతీర్థం నుంచి గుండ్లకమ్మ నుంచి డ్రా చేస్తాము. అట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా స్టోరేజ్ తగ్గకుండా చూసుకుంటూ మంచినీటికి కావాల్సినటువంటి స్టోరేజ్ ప్రాబ్లం లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేకపోవడము, స్టోరేజ్కి మనకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేకపోవడం వల్లనే మనము వాటర్ డైలీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి అమృత్ పథకం పూర్తయ్యేసరికి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. బంగినపల్లి మామిడి పేరు వింటేనే నోరు ఊరుతుంది. వేసవి మొదలు కావడంతోనే మధుర ఫలం మామిడి మార్కెట్లో అడుగు పెడుతుంది. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి విస్తృతంగా విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మామిడి వైపు మరలుతుంది. ఉలవపాడు తోటల నుంచి వస్తున్న మామిడి దిగుమతులు మార్కెట్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. జిల్లాలోని మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేస్తున్నాయి. ఉలవపాడు జాతీయ రహదారిపై మామిడికాయల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు మార్కెట్లోనూ మామిడి వచ్చేసింది. కందుకూరు డివిజన్లో పండే బంగినపల్లి రకానికి మంచి ఎక్స్పోర్ట్ ఉంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు బంగినపల్లి ఎగుమతి జరుగుతుంది.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మామిడి దిగుమతులు రాలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది చిల్లర మార్కెట్లో కిలో 50 రూపాయల ధర పలకగా ఇప్పుడు మార్కెట్లో కిలో 55 రూపాయలు చెప్తున్నారు. తోటలో మాత్రం 35 నుంచి 40 రూపాయల లోపే మామిడి ధర పలుకుతుంది. దిగుబడులు అంతగా రాలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 8,523 హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. హెక్టార్కు సరాసరిన 10 టన్నులు దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 90,000 టన్నుల వరకు మామిడి దిగుబడి జరిగింది. నూజివీడు నుంచి రసం, ఇతర రకాలు స్థానిక మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి ఎగుమతి ఆర్డర్లు ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కోవిడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మామిడి గిరాకీ తగ్గింది. తోటల్లోనే రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. తోటలు పాడుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడిలోనే 60% నష్టం ఏర్పడింది. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ ఏడాది మామిడి అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉలవపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు అంతగా స్పందన లభించడం లేదు. కోవిడ్ ఆంక్షలు ఇప్పటికే మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో అమల్లో ఉన్నాయి. ఇదే మున్ముందు కొనసాగితే మామిడి మార్కెట్ మరింత సంక్షోభంలో పడేందుకు అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఒంగోలు ఉత్తర బైపాస్లోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఇటుకల ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకుడు నారపరెడ్డి సంఘటన ప్రాంతంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒలేటివారిపాలెం నుంచి ఇటుకల లోడుతో పెళ్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ ముందు వైపు వెళుతున్న చెరువు కొమ్ము పాలెంకు చెందిన నారపరెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఇటుకల ట్రాక్టర్ నారపరెడ్డిపై వెళ్లడంతో సంఘటన ప్రాంతంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఘటనా ప్రాంతాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని కోనంనేనివారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం 24వ వార్షికోత్సవ తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. విశేష అలంకరణతో స్వామివారి దర్శనమిచ్చారు. తిరునాళ్ల సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యుత్ ప్రభలపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యాలను దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేశారు. సిఐ సుబ్బారావు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. జగన్మోహన్ గారి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము జగన్మోహన్ గారితో పాటు ఉంటాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటాము, జగన్ నాయకత్వం వ్యక్తం చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరీ నమస్కారాలు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి 2 తేడాలు చెప్తాను. ఒక్కసారి మాట ఇచ్చి మాట నెరవేర్చి 100కి హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు అయితే, ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీ ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఈ హామీ నెరవేర్చాలని చెప్పేసి తూర్పు దిగి దండ పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభావంతులు చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మన నాయకుడు ఇచ్చిన మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త భుజం మీద మరొక పార్టీ జెండా ఉంచని దమ్మున్న వ్యక్తి మన వైఎస్ జగన్ అన్న. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే మరొక పార్టీతో, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అధికారమైన ప్రతిపక్షమైన రొమ్ము విరిచి మగాడిగా ముందు నిల్చుని పోరాడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్. దేవల్ల అందరూ బాగుండాలని, మీ అందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్ ఎరువుల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఈపోస్ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. వ్యవసాయంలో మంచి దిగుబడులు రావడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎంతో అవసరమని, నాణ్యమైనవి రైతులకు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపార నిర్వహణలో డాక్యుమెంట్లను సక్రమంగా నిర్వహించాలని, ప్రధానంగా అమ్మకాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. గతంలో పేపర్ ట్రాన్సాక్షన్ చేస్తుండేవారమని, ఈ విధానం ద్వారా సంస్థలకు సబ్సిడీలు రావడం చాలా జాప్యమవుతుందని, దీంతో గత 10 సంవత్సరాలుగా ఈ పాస్ యంత్రాల ద్వారా వ్యాపారం చేయమని మిషన్లు అందజేయడం జరిగిందన్నారు. మిషన్లో చిన్న చిన్న లోపాలను చూపిస్తూ ఈ పాస్ విధానాన్ని వ్యాపారులు పక్కన పెట్టారన్నారు. తప్పనిసరిగా ఈ పాస్ యంత్రాల ద్వారా వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని, నిబంధనలు తెలుసుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న సీజన్లో సక్రమంగా వ్యాపారం చేయాలన్నారు. ఈ పాస్ మిషన్లు వినియోగించని వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీలు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణతో పాటు వ్యాపారులు పాల్గొన్నారు. సో వ్యవసాయంలో మంచి దిగుబడి తీసుకురావాలంటే రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవే మేజర్గా మనందరికీ తెలిసిందే. వీటిని మనం క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ కానీ రైతులకి మనం సప్లై చేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఆ విధంగా ఇవ్వాలంటే డీలర్లందరూ కూడా వారు చేసే వ్యాపారంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి రూల్స్కి అనుకూలంగా మనమందరం కూడా పనిచేయాలి. ముఖ్యంగా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. అదేవిధంగా కంపెనీ వాళ్ళకు కూడా సబ్సిడీ సకాలంలో వచ్చేవి కావు. ఎందుకంటే అప్పుడు ఈ సబ్సిడీ క్లెయిమ్స్ అన్ని కూడా ఏఓ గారు ఏడీఏ సర్టిఫై చేసి పంపించాలి. మీ దగ్గర స్టాక్ వచ్చిందని చూసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఇన్వాయిస్ ఉందో అది చూసుకొని మా ఏఓస్ అందరూ కూడా వెరిఫై చేసుకొని సర్టిఫై చేస్తే ఏడీ గారు సర్టిఫై చేసిన తర్వాత జేడీ గారికి వస్తే జేడీ గారి దగ్గర నుంచి కంపెనీకి వెళ్ళేది. వాళ్ళకి ఎప్పుడు సబ్సిడీ అమౌంట్ పడేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కూడా. కాబట్టి దీంట్లో భాగంగా మనకి ఒక 10 years బ్యాక్ నుంచి కూడా ఈ పాస్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో మనం వ్యాపారం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే దాంట్లో రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. వాటినన్నిటి కూడా ఇప్పుడు రెక్టిఫై చేసి ఎల్ఓ ఈ పాస్ మిషన్స్ ఇచ్చారు ఇంతకుముందు. సో డీలర్స్ రకరకాల సమస్యలు చెప్తూ ఉన్నారు, ప్రాపర్గా వాటిని మన వాళ్ళు ఉపయోగించట్లేదు. జిల్లా కమ్మవారి సేవా సంఘం మహిళా ప్రతినిధులు ఆత్మీయ సదస్సు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. సంఘం జిల్లా సలహాదారు మండవ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కమ్మ సంఘం సేవా సమాఖ్య అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ హాజరయ్యారు.
కమ్మ కులస్తులు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మురళీకృష్ణ అన్నారు. ఇతర కులాలకు సైతం సేవ చేసినప్పుడే సంఘానికి ఆదరణ లభిస్తుందని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సంఘం ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందులో మహిళలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేస్తూ సొంత కుల అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సేవా సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత మాట్లాడుతూ తాను గ్రామాల పర్యటన చేసే తరుణంలో అక్కడికి మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి తెలుసుకున్నానని, మహిళలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కమ్మవారి సేవా సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో సంఘం కన్వీనర్ రఘుపతి, జిల్లా కార్యదర్శి ఆల హనుమంతరావు, 1K క్లబ్ చైర్మన్ వెంకటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. కమ్మ సంఘం ఏర్పడిన తర్వాత, మన మహిళా విభాగం అనేది ఏర్పడిన తర్వాత వీరందరూ కూడా ఏదైనా కష్టాలు అంటే ఏదైనా కష్టం వచ్చినా మేము తీర్చగలిగేది, నేను అది కూడా చెప్తున్నాను, మేము తీర్చగలిగేది కమ్మ సంఘం తరఫున తీర్చగలిగేటటువంటి సమస్య ఏదైనా ఉంటే కనుక, చిన్న సమస్యలే పెద్ద సమస్యలు తీర్చేటటువంటి ఆ స్థాయికి ఇంకా మనం రాలేదు. ఇప్పుడిప్పుడే అంటే పిల్లలు కనుక గుడిగుడి నడకలు నడుస్తూ ఉంటారు చూడండి, అట్లా నడకలు నడుస్తూ ఉండేటటువంటి పరిస్థితి మాత్రమే ఉంది ఇప్పుడు. దానికే మేము ఇప్పుడు చాలా వరకు ఈ కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం, వాళ్ళకి మనం సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ఏదన్నా నేను చెప్పినటువంటి సమస్యలు ఏదైనా ఆడవాళ్ళకి మగవాళ్ళతో మాట్లాడలేని సమస్యలు ఏదైనా కనుక ఉంటే అది మా దృష్టికి కనుక తీసుకొస్తే దానికి ఏ విధంగా మనం అటెండ్ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళకి మేము సహాయం చేయొచ్చు, లేదు ఏదైనా లీగల్గా ఏదైనా మనం ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చా, వాళ్ళ ద్వారా ఏదైనా చేయించవచ్చా అనేది ఏదైనా అధ్యక్షులు గారిని. జనసేన పార్టీ అద్దంకి పట్టణ అధ్యక్షుడు బత్తుల చందు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు చక్రవర్తి, దాసరి బుల్లయ్య, మార్కు, వీరాచారి, హరీష్, రవి, మణి, బ్రహ్మం, కాజావలి, శిలోమాను, సీను, పవన్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఇది జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 2014 నుంచి జన సైనికులకు అండగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీంట్లో జనసేన పార్టీ అనే కాకుండా ఏ పార్టీ అనేది చూడకుండా ఒక సాధారణ మానవుడికి ఏదన్నా జరిగినచో 5 లక్షల బీమా పథకము, ఏదన్నా హాస్పిటల్ మెడిసిన్ ఖర్చు కోసము 50,000 రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు గతంలో చేసిన క్రియాశీలక సభ్యత్వాల కంటే ఈ సంవత్సరము క్రియాశీలక సభ్యత్వాలు చాలా ఎక్కువగా చేశారు. దానికి కారణంగానే మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈ చక్కటి అవకాశము జన సైనికులకి అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు ఇంకా నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఈ సభ్యత్వాలు అనేది ఇంకా ముందుకి ఎక్కువగా తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను మీ చందు జనసేన అద్దంకి పట్టణ క్రియాశీలకి మరి పెద్దలకి మరి నా ధన్యవాదాలు. మరి జనసేన అనేది జనంలో ఉంచి పుట్టినది కాబట్టి జనసేన అంటారు. దానికి ప్రతి ఒక్కరూ మరి జనసేన పార్టీలో నిమగ్నమై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో డెవలప్మెంట్ అయ్యి మరి నా తమ్ముడు చందు చాలా నాకు ఆత్మీయుడు, మరి అన్ని విషయాల్లో నాకు ముఖ్యమైన వాడు. మరి అతను ఎన్నో ఇట్లాంటి పదవులు చేకూర్చుకొని ఇంకా పై స్థాయిలోకి ఎదగాలనేది నేను ఆశిస్తూ ఇంతటితో డి న్యూస్లో నేటి మాట. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు జీవితం, ప్రతి క్షణం చిరునవ్వుతో జీవించు, జ్ఞాపకాలు మాత్రమే మనతో వస్తాయి, కాలం కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.